అల్లరి దయ్యం. ఈ కథను రాసిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి. ఇక కథలోకి వెళ్దాం. జయరామయ్య నేలమర్రి గ్రామంలో పెద్ద భూస్వామి. ఆయనకి ఒకనాటి రాత్రివేళ తన పడక గదిలో నిద్రపోతూ అటక మీద పెద్ద చప్పుడవటంతో ఉలిక్కిపడి నిద్రలేచాడు. ఆయన కళ్ళు నులుముకొని పైకి చూస్తే ఎవరూ కనిపించలేదు. కాని అటక మీద మరొకసారి చప్పుడైంది. ఎవరు అని అరిచాడాయన. వెంటనే అటక మీది నుంచి ఒక దయ్యం ఆయన ముందుకు దూకింది. దయ్యాన్ని చూసి జయరామయ్య వణికిపోతూ ఎవరు నువ్వు అని అన్నాడు. ఆ ప్రశ్నకు దయ్యం విరగబడి నవ్వి, కనపడటం లేదా? నేను దయ్యాన్ని. ఇంట్లో అల్లరెక్కువగా ఉన్నదని మా అమ్మ నన్నెక్కడికైనా పోయి ఆడుకోమని అన్నది. ఈ ఇంటి అటక ఆడుకోవటానికి చాలా బాగుంది అని అన్నది. జయరామయ్య వెంటనే శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీఆంజనేయం అంటూ ఆంజనేయ దండకాన్ని ప్రారంభించాడు. దయ్యం నవ్వి, చచ్చిపోయే ముందు మా ఇంట్లో కూడా అందరం ఆంజనేయ భక్తులం. నీ దండకం మా మీద పనిచెయ్యదు అని అన్నది. జయరామయ్యకు ఏం చెయ్యాలో తెలియలేదు. ఆయన కాసేపు ఆలోచించి, పొరుగింట్లో ఇంకా పెద్ద అటక ఉంది, అక్కడికి పోయి ఆడుకో అని అన్నాడు. నేను నిన్నేమీ చెయ్యను. నీ మానాన నువ్వు పడుకో, నా మానాన నేను ఆడుకుంటాను అన్నది దయ్యం. సరే నీ ఇష్టం అని జయరామయ్య తిరిగి పడుకున్నాడు. దయ్యం ఎగిరి అటక మీదికి పోయింది. ఆ తరువాత ఒకటే చప్పుళ్ళు. జయరామయ్యకు నిద్ర పట్టలేదు. ఆయన ఎంత చెప్పినా దయ్యం తన అల్లరి మాననేలేదు. తెల్లవారుతూ ఉండగా దయ్యం ఆయనతో, నీ ఇల్లు చాలా బాగుంది, ఆడుకోవటానికి రాత్రికి మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. జయరామయ్యకు 50 ఏళ్ళు ఉంటాయి. 2 ఏళ్ల క్రితం ఆయనకు భార్య పోయింది. ఒక్కడే కొడుకు, పేరు రఘుపతి. వాడికి పెళ్ళయింది. కోడలు జానకి ఆయన్ను కన్నతండ్రి కన్నా మిన్నగా ఆదరిస్తుంది. దయ్యం వెళ్ళిపోగానే జయరామయ్య కొడుకును కోడలిని పిలిచి రాత్రి తనకు కలిగిన అనుభవం గురించి చెప్పాడు. దయ్యాలనేవి లేవు, నువ్వు భ్రమపడి ఉంటావు అన్నాడు రఘుపతి. మామయ్య, ఈ రాత్రికి మేము మీ గదిలోనే పడుకుంటాం, మీరు మా గదిలో పడుకోండి అన్నది కోడలు జానకి. జయరామయ్య సంతోషంగా అందుకు అంగీకరించాడు. అయితే ఆ రాత్రి ఆయనకు నిద్ర పట్టబోయే సమయంలో గదిలో పెద్ద చప్పుడై ఉలిక్కిపడి లేచాడు. ఎదురుగా మళ్ళీ దయ్యం నిలబడి ఉంది. అది జయరామయ్య కేసి కోపంగా చూస్తూ, నేనే నిన్ను పెద్ద చప్పుడు చేసి లేపింది అని అన్నది. ఎందుకోసం అన్నాడు జయరామయ్య విసుగ్గా. అటక గదిలో నువ్వే పడుకోవాలి, అప్పుడే నాకు ఆ గదిలో ఆడుకునేటందుకు బావుంటుంది. వెంటనే వెళ్ళి నీ వాళ్లను నిద్రలేపు, మీరు త్వరగా గదులు మారండి అన్నది దయ్యం ఆజ్ఞాపిస్తున్నట్టుగా. నేనిక్కడే పడుకుంటాను అన్నాడు జయరామయ్య బింకంగా. అలాగైతే నేను ఊళ్ళోని చెత్త అంతా తెచ్చి మీ ఇంట్లో పారేస్తాను, తెలిసిందా? నేను చెప్పినట్టుగా విను అన్నది దయ్యం. జయరామయ్య భయపడి దయ్యం చెప్పినట్టే చేశాడు. కొడుకు కోడలు ఆశ్చర్యపోతూనే గది మారారు. ఆ రాత్రి కూడా దయ్యం అటక మీద పెద్ద చప్పుళ్ళు చేస్తూ ఆడుకుంది. జయరామయ్యకు కంటి మీద కునుకులేదు. మర్నాడు ఉదయమే దయ్యం మళ్ళీ రాత్రికి వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. జయరామయ్య తన వాళ్లను పిలిచి రాత్రి జరిగింది చెప్పాడు. అంతా నీ భ్రమ నాన్నా అన్నాడు రఘుపతి. మామయ్య, దయ్యం చెత్త తెచ్చి పోస్తే నేను శుభ్రం చేస్తా కదా, మీరేమీ కంగారు పడకండి, అదేం చెప్పినా వినకుండా మా గదిలోనే నిద్రపోండి అన్నది జానకి. జయరామయ్య సరేనన్నాడు. అయితే ఆనాటి రాత్రివేళ దయ్యం వచ్చి జయరామయ్యను మళ్ళీ బెదిరించింది. ఆయన లెక్క చేయలేదు. ఇల్లంతా చెత్తతో నింపుతానంటే నా కోడలు శుభ్రం చేస్తుందిలే అని అన్నాడు. అప్పుడు దయ్యం ఏదో తంత్రం ప్రయోగించి జయరామయ్యను మరొక గదికి మార్చింది. తరువాత జయరామయ్యలాగా తను వేషం మార్చుకొని పోయి రఘుపతి ఉన్న గది తలుపును తట్టింది. రఘుపతి నిద్రకళ్ళతో వచ్చి తలుపు తెరిచి, ఏమైంది నాన్న, దయ్యం మళ్ళీ నిన్ను బెదిరించిందా అని అడిగాడు. అబ్బే, అదేం లేదురా, అంతా నా భ్రమ.
నాకీ అటక గదిలో తప్ప నిద్ర పట్టేలా లేదు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానని ఏమీ అనుకోకు అన్నది జయరామయ్య రూపంలో ఉన్న దయ్యం. జయరామయ్య కొడుకు, కోడలు గది మారారు. అప్పుడు దయ్యం జయరామయ్యను అటక ఉన్న గదిలోకి మార్చి మళ్ళీ అల్లరి ప్రారంభించింది. జయరామయ్య బెంబేలు పడిపోతూ, నన్నెందుకిలా వేధిస్తున్నావు? ఏం చేస్తే నన్ను వదిలిపెడతావు? అని దయ్యాన్ని అడిగాడు. నేను నీకేమీ హాని చెయ్యనని ముందే చెప్పా కదా! నన్ను ఈ అటక మీదే ఆడుకోని, నువ్వు మాత్రం ఈ గదిలోనే పడుకోవాలి అన్నది దయ్యం. వెళ్ళి నా కొడుకును, కోడల్ని పిలుచుకు వస్తాను. వాళ్ళు నీకు తగిన బుద్ధి చెబుతారు అన్నాడు జయరామయ్య. నీ వాళ్ళిక నీ మాట వినరు అని దయ్యం అంతకుముందు తానేం చేసింది ఆయనకు చెప్పింది. జయరామయ్యకు మతిపోయినట్లయింది. ఆ రాత్రి ఆయనకు నిద్ర లేదు. యథాప్రకారం మర్నాటి ఉదయం దయ్యం వెళ్ళిపోయింది. జయరామయ్య దయ్యం విషయంలో ఏదో ఒకటి చెయ్యాలన్న దృఢ నిశ్చయానికి వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో పొరుగురు నుంచి ఆయనకు కబురు వచ్చింది. బంధువుల ఇంట్లో పెళ్ళి. జయరామయ్యను సకుటుంబంగా రమ్మన్నారు. జయరామయ్య తను ఇంటికి కాపలాగా ఒక రైతు కుటుంబాన్ని ఉండమని చెప్పి తను సకుటుంబంగా పొరుగురు వెళ్ళాడు. అనుకోకుండా వాళ్ళందరూ అక్కడ 2 వారాలకు పైగా ఉండిపోవలసి వచ్చింది. ఆయన తిరిగి తన ఇల్లు చేరే రైతును ఇంట్లో సుఖంగా నిద్ర పట్టిందా అని అడిగాడు. ఆ ప్రశ్నకు రైతు ఆశ్చర్యపడుతూ, అలా అడిగారేం? అటక గదిలో పడుకునేవాణ్ణి. అక్కడ వెచ్చగా ఎంతో బావుంది. ఒళ్ళు తెలియకుండా నిద్రపోయేవాణ్ణి అని జవాబిచ్చాడు. జయరామయ్య వాణ్ణి మళ్ళీ అదే ప్రశ్నించాడు. ఆ రోజు నుంచి దయ్యం ఆయన జోలికే రాలేదు. 1 వారం గడిచాక పొరుగింటామె జానకితో, మా ఇంట్లో అటక మీద ఒక దయ్యం చేరి రోజూ రాత్రివేళ తనకు నిద్ర లేకుండా చేస్తుందని మా మామగారు గొడవ చేస్తున్నారు. అది మాకెవరికీ కనపడటం లేదు. ఆయన భ్రమపడుతున్నారని నా అనుమానం అని అన్నది. జానకి ఆశ్చర్యపడి, ఇలాంటి అనుభవమే మా మామయ్యకు కలిగింది. కానీ ఇప్పుడాయనకా భ్రమ లేదు. అందుకాయన ఏం చేశారో నాకు తెలియదు. మీ మామయ్యనొకసారి ఆయనతో మాట్లాడమను అని సలహా ఇచ్చింది. ఈ విధంగా పొరుగింటి సుబ్బరామయ్య వెళ్ళి జయరామయ్యను కలుసుకున్నాడు. తను చూసిన దయ్యాన్ని మరొకరు కూడా చూసినందుకు జయరామయ్య చాలా సంతోషించి, నీవి నావి ఒకే రకం అనుభవాలుగా ఉన్నాయి. ఈ రాత్రి నేను నీ ఇంటికి వచ్చి ఆ దయ్యాన్ని చూస్తాను అని అన్నాడు. అన్న ప్రకారం ఆ రాత్రి జయరామయ్య సుబ్బరామయ్య ఇంటికి వెళ్ళాడు. రాత్రి 2వ జాము వేళ దయ్యం అక్కడికి వచ్చింది. జయరామయ్య, దయ్యం ఒకరినొకరు గుర్తుంచుకున్నారు. నువ్వు చెప్పింది నిజం. ఈ ఇంట్లో అటక చాలా పెద్దది. నీ ఇంటికంటే నాకిక్కడే ఆడుకునేందుకు బావుంది అన్నది దయ్యం. మరి ఆ సంగతి ముందే చెప్పా కదా! అప్పుడే నా గది ఎందుకు వదిలిపెట్టి వెళ్ళావు కాదు? అని అడిగాడు జయరామయ్య. అటక మీద నేను ఆడుకునేటప్పుడు విసుక్కునేందుకు మనిషి కావాలి. అప్పుడే నాకు ఆనందంగా ఉంటుంది. నీ ఉన్న రోజుల్లో నీ ఇంట్లో హాయిగా ఉంది. ఆ తరువాత ఎవడో మొద్దు నిద్రవాడొచ్చాడు. నేనెంత అల్లరి చేసినా వాడు కళ్ళు తెరిచేవాడు కాదు. దానితో విసిగిపోయి నువ్వు చెప్పిన ఈ పొరుగింటికి వచ్చాను. ఇక్కడ నాకు నీ ఇంట్లో కన్నా ఎంతో బావుంది అన్నది దయ్యం. అప్పుడు అసలు విషయం జయరామయ్యతో పాటు సుబ్బరామయ్యకు కూడా అర్థమైంది. ఒళ్ళు తెలియకుండా నిద్రపోవాలంటే కష్టపడి పని చెయ్యాలి. అలాంటి వాళ్లతో దయ్యానికి వినోదం ఉండదు. తామిద్దరూ ఎంతో కాలంగా శరీర శ్రమ చేయటం అన్నదే మరిచిపోయి తిని కూర్చుంటున్నారు. అలాంటి వాళ్లకు నిద్ర సరిగ్గా పట్టకపోగా చీమ చిటుక్కుమంటే మెలకువ వస్తుంది. ఇలా ఈ విషయం తెలిసాక ఆ మర్నాటి నుంచి జయరామయ్య, సుబ్బరామయ్య ఇద్దరూ కూడా తమ శక్తి కొలది తోట పని చేయటం ప్రారంభించారు. ఆ తరువాత వాళ్ళని ఏ దయ్యాలు బాధించలేదు. ఇలా అల్లరి దయ్యం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ వేదవాక్కు. ఇక కథలోకి వెళ్దాం. అనగనగా ఒక రాజు మారువేషంతో తిరిగి ప్రజల స్థితిగతులని స్వయంగా తెలుసుకోవటం ఆయనకు సరదా. అందుకనే మంత్రిని వెంటబెట్టుకొని ఊరూరా సంచారం చేస్తూ ఉండేవాడు. ఒకప్పుడు వాళ్ళిద్దరూ పోయి మిట్ట మధ్యాహ్నమయ్యే సరికల్లా దూరాన ఉండే ఒక గ్రామం చేరుకున్నారు.
ఆ గ్రామంలో ఒక ఇంటి ముందు వారికి ఒక ఆయన కనిపించాడు. ఆయన నిమ్మపండు వంటి ఛాయ కలవాడు. 20 ఏళ్ల ప్రాయం వాడు. వయసుకు తగ్గ ఒడ్డూ పొడుగు కలవాడు. భూతబలి వెయ్యటానికని ఆయన అప్పుడే ఇవతలికి వచ్చి నిలబడ్డాడు. రాజు, మంత్రి వెళ్ళి ఆయన్ను సమీపించి పలకరించి పుట్టు పూర్వత్రాలన్నీ కనుక్కున్నారు. ఆ వ్యక్తి తన పేరు మహిరుడని చెబుతూ వారికి ఆతిథ్యమిచ్చాడు. వారు ఇష్టాగోష్ఠి చేస్తూ ఉండగా మిహిరుడు గొప్ప జ్యోతిష్యుడనే విషయం రాజుకు వెల్లడైంది. అలా ఆ గొప్పదనం ఏమిటో పరీక్షిద్దామని రాజు, స్వామి, మేము వర్తకులం. వ్యాపార విషయంలో దేశ సంచారం బయలుదేరాము. మేము తలపెట్టిన వర్తకం లాభిస్తుందా లేదా? ప్రారంభించటానికి ఎప్పుడు బాగా ఉంటుంది, సెలవివ్వండి అని కోరాడు. వెంటనే మిహిరుడు, అయ్యా, మీరిద్దరూ జాతి వర్తకులు కారు, మారువేషంలో ఉన్న క్షత్రియులు. మీరు ఫలానా వారై ఉంటారనటానికి సందేహమేమీ లేదు అని చెప్పేసరికి వారు అమితాశ్చర్యం పొందారు. తరువాత రాజు మిహిరుణ్ణి తమ ఆస్థానంలో పెట్టుకున్నాడు. ఇదిలా ఉండగా లేక చాలా కాలానికి రాజుకు ఒక కుమారుడు కలిగాడు. శిశువు జాతకం తయారు చేయవలసిందని ఆస్థాన జ్యోతిష్యులందరికీ రాజాజ్ఞ అయింది. ఆ జ్యోతిష్యులందరూ తమ యావశక్తిని, జ్ఞానాన్ని వినియోగించి అతి శ్రద్ధతో రాజకుమారుడి జాతకాన్ని సిద్ధపరిచారు. పని పూర్తి కాగానే రాజు దర్బారు చేశాడు. ఆ సభలో అందరూ కూడా రాజకుమారుని జాతకం చాలా దివ్యంగా ఉంది. అయితే 20వ ఏట మాత్రం ఇందులో ఒక చిన్న గండం కనిపిస్తుంది. కానీ అది ఏ పాటిది, ఇట్టే దాటేయవచ్చు అంటూ ఏకగ్రీవంగా చెప్పారు. అయితే మిహిరుడు మాత్రం ఆ బాలుడు 20వ ఏట ఫలానా రోజున 5:30 గంటలకు అడవి పంది మూలంగా తప్పక మరణిస్తాడు అని జంకు బొంకులు లేకుండా చెప్పాడు. రాజకుమారుడికి బాల్యం దాటింది. జ్యోతిష్యుల మాటలు జ్ఞాపకం రాగా అప్పటినుంచి రాజు మనస్సు కలవరపడింది. అటు సూర్యుడు ఇటు పొడిచినప్పుడల్లా మిహిరుడి నోటి వాక్యానికి తిరుగులేదని రాజుకు బాగా తెలుసు. కనుక కుమారుడి విషయంలో ఉపేక్ష చేయటానికి ఎంతమాత్రమూ వీల్లేదనుకున్నాడు. పోతే దైవవిధికి అడ్డుపెట్టే శక్తి ఎంతమాత్రమూ మానవునికి లేదు. అయినా ప్రయత్నం చేసి కుమారునకు అడవి పంది మూలంగా వచ్చే గండాన్ని తప్పించుదామని రాజుకు బుద్ధి పుట్టింది. ఈ ఉద్దేశంతో నగరానికి దూరాన 7 అంతస్తుల మేడ కట్టించి చుట్టూ ఎత్తైన గోడలు ఆవరణగా పెట్టించి చీమలు దూరటానికైనా వీలుకానంత బందోబస్తు చేయించాడు. సమస్త సదుపాయాలు ఆ మేడలోనే జరగటానికి ఏర్పాటు చేసి సహపాఠులతో సహా తన కుమారుణ్ణి దానిలో ప్రవేశపెట్టించాడు. వాళ్ళు ఎవరు మేడ విడిచి చుట్టుపక్కల వనాలలోకి విహారం వెళ్లకుండా కట్టడి చేశాడు. ఇన్ని చేసి తను అప్పుడప్పుడు వచ్చిపోతూ చూస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా గండకాలం సమీపించింది. జ్యోతిష్యులు పెట్టిన గడువు ఇక 1-2 రోజులే ఉంది. అప్పుడు రాజు సైనికులతో ఇదివరకు కంటే కూడా చాలా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక చేశాడు. గండ దినము నాడు సూర్యోదయం మొదలు ప్రతిక్షణము కుమారుని ఆరోగ్యం తనకు తెలపటానికని రాజు వేగులను ఏర్పాటు చేశాడు. మధ్యాహ్నం 3 గంటలయ్యే వరకు వేగులు ఒకరి వెనక ఒకరు వచ్చి రాజకుమారుడు ఉత్సాహంగానే ఉన్నాడని చెబుతూ వచ్చారు. రాజు కొలువు తీర్చి పండిత గోష్ఠి జరుపుతున్నాడు. సభలో వారు అందరూ మిహిరుడు లెక్కలు వేయటంలో ఏదో పొరపడి ఉంటాడని, ఆయన మాట పొల్లువైతే రాజుకు తప్పక ఆగ్రహం కలుగుతుందని భయపడసాగారు. ఇంతలో 5 గంటలైంది. సభలో వారందరితో సహా రాజకుమారుణ్ణి చూడటానికని అందరూ బయలుదేరారు. దారిలో ఒక బంటు ఎదురై కుమారుడు బాగానే ఉన్నాడని, చక్కగా ఆడుకుంటున్నాడని రాజుతో చెప్పాడు. ఇదేమిటన్నట్టుగా అందరూ ఒక్కసారిగా మిహిరుని వంక చూశారు. అంత మాత్రానికే మిహిరుడు బెదరలేదు. నా జోస్యం తప్పదు అని అన్నాడు. రాజు కుమారుడు ఉండే నగరం ప్రవేశించి బోగట్టా చేయగా అతడు 4వ అంతస్తు మీద ఉన్నాడని సైనికులు చెప్పారు. అక్కడికి పోయి చూస్తే గాలి కోసం డాబా మీదికి వెళ్ళాడని అన్నారు. మిహిరుని వంక చూశాడు రాజు. అందుకు మిహిరుడు, రాకుమారుడు ఈ లోకం వదిలి అప్పుడే అరగంట సేపయింది అని నొక్కి చెప్పాడు.
దడదడ కొట్టుకుంటున్న గుండెలతో అందరూ వేగంగా 7వ అంతస్తుపైకి ఎక్కుతున్నారు. ఇంత ఎత్తుకు అడవి పంది ఎలా ఎక్కగలుగుతుందా అని అందరికీ బలమైన సందేహం పట్టుకుంది. తీరా డాబా ఎక్కి చూసేసరికి ఒక జెండా స్తంభం కింద మంచం పైన రొమ్ము మీద భారమైన ఇనుప వరాహ విగ్రహం పడి నెత్తురులోడుతున్న శరీరంతో రాకుమారుడు కనిపించాడు. పుత్రశోకం భరించలేక అపరిమితంగా విలపించాడు రాజు. ఈ నగరు నిర్మించినప్పుడు శిల్పి ఈ విగ్రహాన్ని జెండా స్తంభం మీద నిలిపి ఉంటాడు. కుతూహలం కొద్దీ బిడ్డడు దీనిని లాగి ఉంటాడు. దాని ఫలితమే ఇది. వరాహమూర్తి మా ఇలవేలుపు అయినప్పుడు మా కులదైవమే ఈ విధంగా నా బిడ్డడిని తనలో ఐక్యం చేసుకున్నాడు. ఏది ఏమన్నా శాస్త్రం తప్పదు అని అందరికీ రాజు తెలియజెప్పాడు. రాజు అప్పుడు మిహిరుణ్ణి కౌగిలించుకొని అతన్ని ఎంతగానో గౌరవించి వరాహమిహిరుడు అనే బిరుదుని ప్రసాదించాడు. ఇలా వేదవాక్కు అనే ఈ కథ సమాప్తమైంది. అక్షరశిల్పి. ఈ కథను రాసినవారు ఎన్. శివనాగేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. ఒక అడవి సమీపాన గల గ్రామంలో రామదాసు అనే కట్టెలు కొట్టి జీవించేవాడు ఉండేవాడు. వాడి భార్య పేరు మంగమ్మ, కొడుకు శివుడు. రామదాసుకు చిన్నతనంలో చదువుకోవాలని ఆశగా ఉండేది. కానీ తండ్రి అందుకు ఇష్టపడక అతన్ని తనతో పాటు అడవికి తీసుకెళ్లి కట్టెలు కొట్టడం నేర్పాడు. అయితే రామదాసు మాత్రం తన కొడుకు శివుణ్ణి వేరేదైనా వృత్తిలో పెట్టాలనే ఉద్దేశంతో వాణ్ణి గ్రామంలోని వీధిబడిలో చేర్చాడు. శివుడికి చదువు మీద ధ్యాస లేదు. ఆటపాటలంటే వాడికిష్టం. ఒకనాడు రామదాసు అడవి నుంచి కట్టెల మోపుతో తిరిగి వస్తూ ఉండగా బడిపంతులు వాడికి ఎదురుపడి, ఒరే దాసు, నువ్వు నీ కొడుకును బాగా చదివించాలని ముచ్చటపడుతున్నావు, కానీ వాడికి చదువు అబ్బేలా లేదు. ఒకసారి గట్టిగా కోప్పడి చూడు అని హెచ్చరించాడు. రామదాసు ఇంటికి వస్తూనే కొడుకును పిలిచి, ఏరా శివుడు, నీకు చదువు మీద మనసు పోవటం లేదట, మీ పంతులయ్య చెప్పాడు అని గదమాయించాడు. దానికి శివుడు, నాకు చదువుకోవాలని లేదు, నేను నీతో అడవికొచ్చి కట్టెలు కొడతా అని అన్నాడు. ఇది వింటూనే రామదాసు శివుడి మీద కోపంతో అతని వీపు మీద గట్టిగా కొట్టాడు. శివుడు రెచ్చిపోయి, నేను బాగా చదవటం లేదని కొట్టావు, అసలు నీకు అక్షరాలే రావే అని అన్నాడు. ఆ జవాబుకు రామదాసు అభిమానం దెబ్బతిన్నది. అతడు భార్యతో, చూశావా, నాకు చదువు రాదని నా కొడుకే గేలి చేశాడు, చదువుకొని ఉంటే ఎంత బావుండేది అని అన్నాడు. మంగమ్మ సర్దుబాటుగా, చిన్నవాడు తెలియకేదో అన్నాడు, నేను చిన్నతనంలో అంతో ఇంతో చదువుకున్నదాన్ని, చెబుతాను నేర్చుకో అని అన్నది. చదువంటే మాటలా, అందులోనూ ఈ వయస్సులో అంటూ ఆశ్చర్యపోయాడు రామదాసు. చదువుకు వయసేమిటి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు అని మంగమ్మ ఆ రాత్రి పలక మీద అక్షరాలు రాసి భర్త చేత దిద్దించింది. రామదాసు అక్షరాలు దిద్ది ఆలస్యంగా పడుకున్నాడు. మర్నాడు సూర్యోదయంతోనే లేవలేకపోయాడు. లేచేసరికి బారెడు పొద్దెక్కిపోయింది. దానితో తిండి కూడా సరిగ్గా తినకుండా గొడ్డలి తీసుకొని హడావుడిగా అడవికి వెళ్ళిపోయాడు. వారం రోజుల పాటు అలాగే జరిగింది. రామదాసు చదువు మానేస్తానని అన్నాడు. అయితే భార్య అందుకు ఒప్పుకోక, నేను పలక మీద అక్షరాలు రాసిస్తాను, అడవిలో కట్టెలు కొట్టి అలసిపోయినప్పుడు కొద్దిసేపైనా విశ్రాంతి తీసుకుంటావు కదా, ఆ సమయంలో అక్షరాలు దిద్దుకో అని సలహా ఇచ్చింది. రామదాసుకు ఈ సలహా నచ్చి అలాగే చేయసాగాడు. ఒకనాడు మిట్ట మధ్యాహ్నం వేళ అడవిలో గుర్రం మీద పోతున్న బాటసారి ఒకడు చెట్టు కింద గుర్రాన్ని ఆపి దిగి చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ రామదాసు చెట్టుకు వేలాడుతున్న పలక తీసుకొని అక్షరాలు దిద్దటం చూసి ఆశ్చర్యపోయాడు. బాటసారి సంగతేమిటో కనుక్కుందామని రామదాసు దగ్గరకు వచ్చి, ఏమయ్యా, నువ్వు అడవికెందుకొచ్చినట్టు, కట్టెలు కొట్టడానికా, చదువు నేర్చుకోటానికా అని అడిగాడు. అందుకు రామదాసు, అయ్యా, నాకు చిన్నప్పటి నుంచి చదువుకోవాలన్న కోరిక ఉంది అంటూ జరిగిందంతా బాటసారికి వివరించాడు. బాటసారి అతన్ని మెచ్చుకొని, నువ్వు పట్టుదల మాత్రం వదలకు అని అతడి పేరు, గ్రామం వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. ఇది జరిగిన 4 నెలలకు ఒకనాడు రామదాసు అడవి నుంచి రాగానే భార్య మంగమ్మ అతనితో,
నువ్వు ఆ మధ్య ఎవరో బాటసారి అడవిలో నువ్వు చదువుకోవటాన్ని మెచ్చుకున్నాడని చెప్పావు. ఆయన తన సేవకులతో నీకోసం చాలా పుస్తకాలు పంపాడు. అక్షరాలు నేర్చుకోవటమే కాదు, ఈ పుస్తకాలన్నీ చదివి జ్ఞానవంతుడివి కావాలని చెప్పమన్నాడట అని అన్నది. ఆ రోజు నుంచి రామదాసులో విపరీతమైన మార్పు వచ్చింది. రాత్రిళ్ళు కూర్చొని చిన్న చిన్న పదాలు కూడబలుక్కుంటూ పుస్తకాలు చదవటం మొదలుపెట్టాడు. తండ్రిని గమనిస్తున్న శివుడు తను కూడా బడి పుస్తకాలు శ్రద్ధగా చదవటం ప్రారంభించాడు. వాడి చదువులో అభివృద్ధి రాసాగింది. ఒకరోజు రామదాసు తాను చదివిన దాంట్లో ఏదో అనుమానం కలిగి భార్యనడిగాడు. ఆమె అందుకు నవ్వి, నన్నడిగి లాభం లేదు. నా వానాకాలం చదువును ఏనాడో మించిపోయావు. ఇక నీ అనుమానాల సంగతి పండితుడు విష్ణుశర్మ గారినడుగు అని అన్నది. ఒకనాడు రామదాసు అడవి నుంచి వస్తూ ఉండగా ఒక చెట్టు కొమ్మ మీది నుంచి కోయిల కుహు కుహు అంటూ అరిచింది. వెంట ఉన్న శివుడు కోయిల అరుపు విని తను కూడా కుహు అంటూ అరిచాడు. కోయిల జవాబుగా పెద్ద కూత పెట్టింది. ఆ క్షణంలో రామదాసు మనసులో ఏవో కొత్త భావాలు కదలాడాయి. రోజూ చూసే అడవే అయినా అది రామదాసుకు ఆ రోజు కొత్తగా కనిపించింది. పచ్చటి చెట్లు, విరబూసిన పూలు, మెత్తని పచ్చిక, పాడే పిట్టలు, తనను చూసి పారిపోయే చిన్న చిన్న జంతువులు అన్నీ రామదాసు మనసుకు ఉత్తేజాన్ని కలిగించాయి. రామదాసు ఇల్లు చేరగానే తన మనసులో కదలాడే భావాలను కాగితం మీద రాశాడు. అది ఒకసారి చదివి చూస్తే అతడికి విపరీతమైన సంతోషం కలిగింది. మర్నాడు దాన్ని తీసుకెళ్లి విష్ణుశర్మకు చూపించాడు. విష్ణుశర్మ చదివి, ఏమోయ్, కవిత్వం మొదలుపెట్టావా? ఇలాంటి పిచ్చి పనులు చేశావంటే తినటానికి తిండి కూడా ఉండదు. హాయిగా కట్టెలు కొట్టుకొని బ్రతుకు అని అన్నాడు. రామదాసు మనసు చివుక్కుమంది. ఇంటికి పోయి జరిగింది భార్యకు చెబితే ఆమె ఆ రాసిందేమిటో చదివి వినిపించమన్నది. అంతా విని, ఇంత బాగా రాస్తే మెచ్చుకోవలసింది పోయి కసురుకున్నాడంటే విష్ణుశర్మకు నీ మీద అసూయ కలిగిందన్నమాట. ఇక ఆయన దగ్గరకు వెళ్ళకు అని అన్నది. ఇది ఇలా జరిగిన 2 నెలలకు రాజధాని నుంచి వచ్చిన రాజభటులు గ్రామంలో ఒక చాటింపు వేశారు. అదేమంటే ఉగాది నాడు మహారాజు రాజధానిలో కవిత్వపు పోటీలు ఏర్పాటు చేశాడు. విజేతలకు మంచి బహుమతులిస్తాడు. రామదాసు భార్య భర్తతో ఈ పోటీలకు వెళ్ళి మహారాజు గారికి నీ కవిత్వం వినిపించు అని అన్నది. అందుకు రామదాసు, అక్కడ ఎందరో పెద్ద కవులు వస్తారు, వాళ్ళ ముందు నా కవిత్వం ఏపాటిది అని అన్నాడు. నీకు బహుమతులు రాకపోయినా వాళ్ళ కవిత్వం విని నిన్ను నీవు మెరుగుపరుచుకోవచ్చు అన్నది మంగమ్మ. ఈ సూచన రామదాసుకు సమంజసంగా తోచింది. ఉగాది నాడు రామదాసు ఉన్నంతలో మంచి బట్టలు వేసుకొని రాజధాని చేరి రాజుగారి మందిరానికి వెళ్ళాడు. మహారాజు సింహభూపతి అక్కడ చేరిన వారితో ఇంతవరకు పండితులే కవిత్వం చెప్పేవారు. కానీ సామాన్య ప్రజానికంలో కూడా వెలుగులోకి రాని కవులుంటారని ఈ పోటీ పెట్టి దండోరా వేయించాను. సంకోచించక మీ కవిత్వాలని వినిపించండి అని అన్నాడు. ఒక్కొక్క కవి తాను రాసిన కవిత్వాన్ని వినిపించసాగారు. రామదాసు వంతు వచ్చింది. అతడు అడవి తల్లి పేరున అడవి గురించి రాసిన కవిత్వం వినిపించసాగాడు. అందులో అడవి గురించిన వర్ణన సరళంగా, మనోరంజకంగా ఉంది. న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన కవీశ్వరులు అందరికంటే ఉత్తమమైన కవిత్వం చెప్పింది రామదాసని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఇదంతా విని రామదాసు పరమానందం చెందాడు. రాజు సింహభూపతి రామదాసును అభినందించి బహుమతి ప్రదానం చేయబోగా రామదాసు, మహారాజా, ఈ క్షణంలో నాకు ఆనందంతో పాటు కించిత్తు బాధ కూడా కలుగుతుంది అని అరణ్యంలో కట్టెలు కొట్టుకుంటున్న తనను బాగా చదువుకోమని ప్రోత్సహించటమే కాక ఇంటికి పుస్తకాలు కూడా పంపిన వ్యక్తిని గురించి చెప్పి, ఆ మహానుభావుడి పేరు ఊరు కూడా నాకు తెలియదు. ఈ ఆనంద సమయంలో ఆయనకు కృతజ్ఞత చెప్పలేకపోతున్నానన్నది నన్ను బాధిస్తుంది అని అన్నాడు. ఇందుకు రాజు చిరునవ్వు నవ్వి, ఆ బాటసారిని నేనే రామదాసు అని అన్నాడు. రామదాసు రాజు ముఖంలోకి పరీక్షగా చూసి ఆయన పాదాలకు నమస్కరించాడు. రాజు రామదాసు భుజం తట్టి సభికులతో, నేను గతంలో ఒకసారి మారువేషంలో దేశ సంచారం చేస్తూ ఉండగా
అడవిలో ఈ రామదాసు కట్టెలు కొడుతూ మధ్య మధ్య పలక మీది అక్షరాలు దిద్దుతూ కనిపించాడు. ఒక కష్టజీవి వయోజనుడు చదువు మీద మక్కువ చూపటం నాకు సంతోషం కలిగించింది. అందువల్లనే రాజధాని చేరాక మంచి మంచి పుస్తకాలని ఎంపిక చేసి రామదాసు ఇంటికి పంపాను. అలా తరువాత అతను కవిత్వం రాసే స్థాయికి ఎదిగాడని విని చాలా గర్వపడ్డాను. ఒక రకంగా ఈ కవిత్వం పోటీలు పెట్టడానికి కారణం రామదాసే. ఒకప్పుడు అక్షరాలు రాని రామదాసు నేడు పట్టుదలతో అక్షరశిల్పిగా మారి అక్షరాలను అందమైన శిల్పాలుగా మలచి సుందరమైన కవిత్వాన్ని చెబుతున్నాడు. మన రాజ్యంలోని నిరక్షరాస్యులెందరో ఇంకెందరో అక్షరశిల్పులు ఉండవచ్చు. అందరూ కృషి చేసి విద్యావంతులు కాగలరని ఆశిస్తున్నాను అని అన్నాడు. తరువాత ఆయన రామదాసుని ఘనంగా సన్మానించి అతడుంటున్న గ్రామంలో కొంత భూమిని దానంగా ఇచ్చి సాగనంపాడు. ఇలా అక్షరశిల్పి అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ ప్రతిఫలం. ఈ కథను రాసిన వారు సాయిరాం ప్రసాద్. ఇక కథలోకి వెళ్దాం. వీరభద్రం అనే రైతు తను కొత్తగా కొన్న ఇంటి పెరట్లో బావి తవ్వించాలన్న ప్రయత్నంలో ఉన్నాడు. ఈ సంగతి తెలిసి చెన్నకేశవులనే అతను వీరభద్రాన్ని కలుసుకొని, మీరు కొత్త ఇంటికి బావి తవ్వించాలని అనుకుంటున్నారట, ఆ పని నాకు అప్పగించండి. నేను భూమి లోపల జల ఎక్కడున్నా పసిగట్టి చెప్పగలను. నా తాత తండ్రుల దగ్గరి నుంచి నేర్చుకున్న ఈ విద్యతో నేను ఎందరి ఇళ్లలోనో ఏ ప్రయాస లేకుండా బావులు తవ్వించాను అని అన్నాడు. వీరభద్రం జవాబిచ్చే లోపల సమయానికి అక్కడే ఉన్న పొరుగింటి రామనాథం వచ్చి, వీరభద్రం గారు, మీరు గ్రామానికి కొత్తవారు. ఈ చెన్నకేశవుల్ని గురించి మీకు తెలియదు కనుక చెబుతున్నాను. బావి తవ్వించే పని ఈయనకు అప్పగించండి. ఇలాంటి విషయాల్లో ఈయన చాలా ప్రజ్ఞావంతుడు అని అన్నాడు. వీరభద్రం వేలాకోలం చేస్తున్నట్టుగా, అదేమిటి రామనాథం గారు, ఒక్కొక్కసారి మనకు దాపులనున్న వస్తువులే సరిగ్గా కనపడవు. అలాంటప్పుడు భూమి అడుగున ఉన్న జల ఎక్కడ వస్తుందో ఎలా వస్తుందో చెప్పటం ఎవరికైనా ఎలా సాధ్యపడుతుంది అని చెన్నకేశవులతో, కళ్ళకు అంజనాలు రాసుకోనో లేక మాయా దర్భినులు ఉపయోగించో మంత్రగాళ్ళు భూమి అడుగున ఏముందో తెలుసుకునే వాళ్ళని నేను చాలా కథల్లో విన్నాను, చదివాను కూడా. అయితే నాకలాంటి విద్యలో నమ్మకం లేదు. కూలి వాళ్లను పెట్టి పెరట్లో బావి నేనే తవ్వించుకుంటాను అని అన్నాడు. తాను చెయ్యబోయే పనిలో మంత్రతంత్రాల ప్రసక్తే లేదని, అంతా సశాస్త్రీయమైన పద్ధతే అని చెన్నకేశవులు వీరభద్రానికి వివరించి చెప్పబోయాడు. అయినా వీరభద్రం అతని మాటల్ని పట్టించుకోలేదు. చివరకు చెన్నకేశవులు వినయంగా, సరే తమ ఇష్టం అని వీరభద్రం దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ మర్నాడే వీరభద్రం నలుగురు కూలీ వాళ్ళని పిలిపించి పెరట్లో ఒక మూల వాళ్ళ చేత బావి తవ్వించటం మొదలెట్టాడు. 10 రోజుల పాటు తవ్వగా వాళ్లకు భూమిలో ఒక రాతి పొర తగిలి పని ఆగిపోయింది. కూలివాళ్ళు వీరభద్రానికి సంగతి చెప్పి, అయ్యా, ఈ రాతి పొరను తవ్వి ఇంకా లోతుకి పోవటం మా వల్ల అయ్యే పని కాదు. ఒకవేళ అది సాధ్యమైనా అక్కడ నీటి జల కాదు కదా, ఊట అయినా ఉంటుందో లేదో చెప్పలేం. కనుక మా కూలి డబ్బులు మాకివ్వండి, పోయి మరెక్కడైనా పని చూసుకుంటాం అని అన్నారు. ఈ జరిగిన దానికి వీరభద్రం చాలా బాధపడుతూ కూలీ వాళ్లకు డబ్బులిచ్చి పొరుగింటి రామనాథంతో, ఇప్పుడేం చెయ్యాలో తోచటం లేదు అని అన్నాడు. ఇందుకు రామనాథం, మీరు ముందే నా సలహా పాటిస్తే బావుండేది. జరిగిన నష్టానికి విచారించకండి, చెన్నకేశవుల్ని పిలిపిద్దాం అని అన్నాడు. మరొక మార్గం తోచక వీరభద్రం చెన్నకేశవుల కోసం కబురు పెట్టాడు. అతను వచ్చి పెరడంతా ఒకసారి కలియ తిరిగి అక్కడ ఉన్న చిన్న చిన్న మొక్కల్ని, పచ్చగడ్డి పరకల్ని పరిశీలించి చివరకు ఈశాన్యం మూల గుణపాన్ని భూమిలోకి దింపి వీరభద్రంతో, అయ్యా, ఇది బావి తవ్వటానికి అనువైన చోటు. నేను రేపు కూలీలను వెంటబెట్టుకొని స్వయంగా వచ్చి బావి పని పూర్తి చేస్తాను అని అన్నాడు. ఆ మర్నాడు చెన్నకేశవులు నలుగురు కూలీలను వెంటబెట్టుకొని వచ్చి గుణపం గుచ్చిన చోటు వాళ్లకు చూపించి, ఇక్కడ తవ్వండి అని అన్నాడు. కూలీలు 3 రోజుల పాటు తవ్వకం సాగించాక భూమిలో నుంచి పుష్కలంగా నీటి ఊటలు రావటం ప్రారంభమయ్యాయి.
చూస్తుండగానే పెద్ద జలపడింది. ఇది చూసి వీరభద్రం ఆనందపడిపోగా చెన్నకేశవులు, అయ్యా చూశారా, మొదటే తమరు నాకీ బావి తవ్వే భారాన్ని అప్పగించినట్లయితే మీకు అనవసరమైన ఖర్చు తప్పేది. నా మాటల మీద నమ్మకముంచారు కాదు. సరే, నేను ఊహించిన దానికన్నా పెద్ద జలే పడింది. డబ్బిప్పించండి, వెళతాను అని అన్నాడు. ఎంతేమిటి ఆ మొత్తం అని అడిగాడు వీరభద్రం. అంతా కలిపి 500 అన్నాడు చెన్నకేశవులు. ఇది విని వీరభద్రం చిరాకు పడుతూ, 3 రోజుల్లో పని పూర్తయింది కదా, 500 దేనికి అని అన్నాడు. చెన్నకేశవులు తాపీగా, అయ్యా అందులో 100 రూపాయలు కూలీల కోసం, మిగిలిన 400 ఎక్కడ తవ్వితే జలపడుతుందో గ్రహించి బావి తవ్వించినందుకు నేను పుచ్చుకుంటున్న ప్రతిఫలం. ఇందులో నేను మంత్రతంత్రాలు, దుర్బిణులు ఉపయోగించలేదని తమరే చూశారు కదా అని అన్నాడు. ఆ మాటలతో వీరభద్రం ముఖం చిన్నబుచ్చుకొని ఇంటి లోపలికి వెళ్ళి డబ్బు తెచ్చి చెన్నకేశవులకిచ్చాడు. ఆ సమయంలో అక్కడికొచ్చిన రామనాథం జరిగిందేమిటో తెలుసుకొని వీరభద్రంతో, మీరు మొదట్లోనే నా మాట విని ఉంటే కొంత శ్రమ కూడా తగ్గేది. పెరట్లో వృధాగా 2 నిలువల లోతు గొయ్య తవ్విపోయిన కూలీలకు ఇచ్చినటువంటి డబ్బు కూడా మిగిలేది. ఇదేదో చిన్న పెరటి బావి కనుక సరిపోయింది. ఏ బీడు ప్రదేశంలోనో సాగునీళ్ల కోసం బావి తవ్వించాలంటే ఎక్కడని తవ్వించగలం. అలాంటి సమయాల్లో ఇదేదో మూఢనమ్మకమని తోసిపుచ్చక అనుభవశాలులైన చెన్నకేశవులు లాంటి వాళ్లను సంప్రదించటం మేలు, చాలా ఉపయోగకరం, ఏమంటారు అని అన్నాడు. ఇంకేమంటాను, ఇక ఈ క్షణం నుంచి నచ్చని ప్రతిదాన్ని మూఢత్వం అనుకునే నా మూఢత్వానికి స్వస్తి పలుకుతాను అన్నాడు వీరభద్రం. ఇలా ప్రతిఫలం అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి.